ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా సరే అభివృద్ధిని కోరుకుంటుంది. కానీ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా కులంలో, పేద ప్రజల కులంలో ఇప్పటి వరకు ఒక డైరెక్ట్ రిక్రూట్ గ్రూప్ 1 ఆఫీసర్ కూడా లేరు. అలాగే 78 సంవత్సరాల చరిత్రలో 2016లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మాత్రమే ఇద్దరు ఉద్యోగాలు పొందారు. విద్యా ఉద్యోగ రంగాల్లో గెస్టెడ్ ఆఫీసర్లు మొన్నటి వరకు కూడా గెస్టెడ్ ఆఫీసర్ లేకుండే ఇటీవల 2 ప్రమోషన్ ద్వారా ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఎదిగారు. కానీ అలాగే సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం కల్పించేటువంటి ఆర్థిక చేయుతకు కూడా నోచుకోకుండా మా కులాలు ఉన్నాయి. సంచార యాచక కులాలుగా ఉన్నటువంటి చాలా కులాలు, మాతో పాటు చాలా కులాలు ఉన్నాయి. సంచార యాచక కులాలు ఉన్నటువంటి మాకు సరైన న్యాయం అప్పటి నుంచి ఇప్పటిదాకా జరగలేదు. అలాగే 2000 నుంచి 2004 వరకు జరిగినటువంటి వర్గీకరణలో కూడా మాకు అందాల్సిన ఫలాలు అందలేదు. ఈ రోజు షమీమ్ అఖ్తర్ గారి నివేదిక కూడా ఇంతవరకు నివేదిక బహిర్గతం కాలేదు. ఎవరు ఎంత అభివృద్ధి చెందిరు, ఎంత శాతం అభివృద్ధి చెందిరు మా కులం వరకు. అలాగే ఎస్సీలో 3వ అతిపెద్ద కులమైనటువంటి వేదకాని వర్గాన్ని చేసినటువంటి అన్నగారు రాజకీయంగా ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇంతవరకు చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణమైంది. మేము చాలా సార్లు కూర్చొని చర్చోపచర్చ చేసిన తర్వాత మా వంతు కృషి మేము చేస్తున్నాం. ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ మాకు ఇంతవరకు సహకారం అందించలేదు. రాజ్యం ఉంటేనే కదా, రాజ్యం ఏదైతే రాజ్యంలో కూర్చుంటేనే కదా మన కులాలకు, మన వర్గాలకు సంబంధించినటువంటి, మన జాతికి సంబంధించినటువంటి బిడ్డలకు ఫలాలు అందించగలం. కానీ ఇంతవరకు రాజకీయంగా మాకు ఎప్పుడు కూడా అవకాశాలు దక్కలేదు. చట్టసభల్లో 78 సంవత్సరాల చట్టసభలో, శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ, రాజ్యసభలో కానీ, అలాగే లోక్సభలో కానీ ఇంతవరకు ఒక ప్రతినిధి కూడా మా కులం నుంచి లేరు. ఈ అంశాన్ని గమనించాలి. అలాగే మన పార్టీలు కూడా చాలా వరకు చివరి నిమిషం వరకు వచ్చినా కూడా చట్టసభల కోసం, టికెట్ల కోసం ప్రయత్నిస్తే కూడా మమ్మల్ని లెక్కబెట్టే పరిస్థితి కూడా లేదు. 2011 జనాభా లెక్కలు బోగస్. మేము సంచార యాచకురాలుగా ప్రపంచమంతా తిరుగుతున్నాం. మేము రాష్ట్రాల్లో వదిలిపెట్టి తిరుగుతున్నాం. ఇంతవరకు మా లెక్క కరెక్ట్ గా మాకే పూర్తి స్థాయి అవడం లేదు. మేము 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు కుల సంఘాల మీటింగ్ లో చెప్పుకుంటాం. కానీ అంతకు మించి ఉన్నారు. మా లెక్క మన జరిగినటువంటి కుల గణంలో కూడా పూర్తి స్థాయిలో మా లెక్క తేరలేదు. ప్రభుత్వం చెప్తుంది 3%, 4% వరకు ఆ వర్గీకరణ సంబంధించిన అంశాలను కొన్నిటి తీసుకోవాలి. ఆ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశాలు ఎస్సీ జనాభా తీసుకోవాలని చెప్పి 17.43% ఉందని చెప్పింది ప్రభుత్వం. కాదు, 20% వరకు ఎస్సీ జనాభా ఉన్నది. అలాగే బీసీ జనాభా విషయంలో కూడా ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను మేము ప్రస్తావిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఆ కులగణన కూడా జరగలేదు. చాలా జిల్లాల్లో మా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వలసపోవడం వల్ల ఇంతవరకు దాన్ని నమోదు కాలేదు. ఆ పూర్తి స్థాయిలో కులగణన నివేదిక కూడా తప్పు. కులగణనలో మా అంశాలు కూడా పూర్తి తేలలేదు. 2011 జనాభాలో కూడా మా అంశాలు పూర్తి స్థాయిలో తేలలేదు. మా జనాభా అనేది కరెక్ట్ లెక్కనే లేదు. మా జనాభా లెక్క తేల్చిన తర్వాత మీరు చూసి ఆశ్చర్యపోతారు. మా జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. చాలా మాదిగా, దాంతో పాటు వేదకాని కులాలకు సంబంధించిన కులాలు పెద్ద కులాలుగా ఉన్నాయి. ఇంతవరకు మా కులం జనాభా చూస్తే, త్వరలో జరగబోయేటువంటి 2020 సెన్సెస్ లో చూస్తే మా జనాభా చూస్తే చాలా ఆశ్చర్యపోయేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. మాకు రాజ్యాధికారం కావాలి. అలాగే విద్యా ఉద్యోగ రంగాల్లో 1% రిజర్వేషన్ పరిమితం చేసిన గ్రూప్ 1లో చేర్చి మిగతా 14 కులాలతో పాటుగా, కానీ అక్కడ తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజర్వేషన్లు మొన్న దాదాపు సంవత్సరం క్రితం వరకు 50% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఉండేది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెంచడం వల్ల, అలాగే 4% ఎస్సీ రిజర్వేషన్ 6.7 నుంచి 10% పెంచడం వల్ల టోటల్ 64% రిజర్వేషన్లు ఉన్నాయి వివిధ వర్గాలకు. 36% మాత్రమే ఓపెన్ ఉన్నాయి. 1% మాత్రమే మాకు ఇప్పుడున్నటువంటి ఎస్సీ వర్గీకరణ షమీమ్ అఖ్తర్ నివేదికలో మాకు కేటాయించబడింది. దీంట్లో మాకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా వెనుకకు నెట్టివేయబడినటువంటి సంచార యాచక కులాలైనటువంటి మాకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రావాలన్నా, పెద్ద సంఖ్యలో మాకు ప్రయోజనం చేకూరాలన్నా మా ఎస్సీ వర్గీకరణలో షమీమ్ అఖ్తర్ గారు చూపించినటువంటి గ్రూప్ 1లో మాకు 1% నుంచి 3% పెంచాల్సిందిగా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిందిగా, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాల్సిందిగా అన్నగారు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాజకీయంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి చట్టసభలో ప్రాతినిధ్యం వహించే విధంగా మాకు సహకరించవలసిందిగా, మా ముందు మీరు పెద్దనలాగా ఉండి నడిపించాలి మా పోరాటాన్ని. మేము ఇంతవరకు పోరాటాలు చేసినాం, కనుమరుగైన పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. మా లీడర్లు ఉన్నారు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి, కానీ ప్రభుత్వం గుర్తుపెట్టే విధంగా మేము ప్రయత్నం చేయలేకపోయినాం. కాబట్టి మందకృష్ణ గారు మా ముందు నడిపించి మమ్మల్ని రాజకీయ రంగాల్లో చట్టసభలో మమ్మల్ని తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అలాగే రోస్టర్ పాయింట్ విషయం వచ్చేసరికి ఉద్యోగ విద్యా రంగాల్లో మాకు 7వ నెంబర్ రోస్టర్ కేటాయించి గ్రూప్ 1లో ఆ షమీమ్ అఖ్తర్ గారి నివేదిక అనేది సమర్పించారు. కానీ ఆ 7వ నెంబర్ రోస్టర్ తీసుకుంటే మొన్న డిఎస్సీ నోటిఫికేషన్ జరిగింది, డిఎస్సీ రిక్రూట్మెంట్ అయిపోయింది. మాది ఉమ్మడి నల్గొండ
జిల్లా. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఆ 7వ నెంబర్ రోస్టర్ దాటి వచ్చింది. తర్వాత ఎక్కడ బ్రేక్ అయితే అక్కడి నుంచి రోస్టర్ మొదలయ్యే అవకాశం ఉంది. కనుక రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్ లో మా ఒక్క పోస్ట్ కూడా మాకు వచ్చే అవకాశం అయితే లేదు. ఆ 1% తోటి మేము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రంగాల్లో చేయాల్సినటువంటి వర్గీకరణని మీరు ఒకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కులగణన లెక్కలు పూర్తి స్థాయిలో తీసి రీసర్వే చేసి మా సంచార యాస కులాలని మాత్రమే గ్రూపంలో ఉంచి మిగతా అభివృద్ధి చెందినటువంటి కులాలు 1, 2, 10, 14 మొత్తం చెందినాయని మాకు తెలియదు. ఆ నివేదిక బయట పెట్టండి. బయట పెట్టే విధంగా మీరు పోరాటం చేయాలని మేము కోరుకుంటాం. దానికి పూర్తి సహకారం మా వంతు ఉంటుంది. మా జనాభా 2011 జనాభా ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకుంది. మా జనాభా ఎంతో త్వరలో చూపిస్తాం. కనీసం 1,00,000 మందికి తక్కువ కాకుండా సభ పెట్టి మా జనాభా మా సత్తాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందు నిలబడి పోరాడవలసిందిగా మనకిషన్ గారికి విజ్ఞప్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ అవకాశం.